హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్తే. సో యూజువల్ గా మనం బయట చూసుకున్నట్లయితే బ్లాక్ ఫ్రైడే సేల్ అని వస్తుంది. విపరీతంగా వెళ్ళి కొంటూ ఉంటాం. ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, బట్టలు ప్రతి ఒక్కటి. అలాగా స్టాక్ మార్కెట్ లో ఏదైనా బ్లాక్ ఫ్రైడే సేల్ గానీ, లేకపోతే స్టాక్స్ బాగా విపరీతంగా తగ్గిపోయే టైం గానీ ఏదైనా ఉందా? ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే ఏదైతే ఉందో మన షేర్ మార్కెట్ కూడా ఆ బ్లాక్ ఫ్రైడేకి సంబంధించి ఒక నియర్లీ 2 months అయింది. అక్టోబర్ 1st తారీఖు నుంచి మార్కెట్లు కంటిన్యూగా డౌన్ ఫాల్ లో ఉన్నాయి. ఇక మనం బ్లాక్ ఫ్రైడే మాదిరి వర్తించుకొని ఏవేవైతే షేర్లు ఉన్నాయో ఒక 50%, 40% హై నుంచి పడ్డాయి. వాల్యూ ఉన్నటువంటివి ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. నేను రికమెండేషన్ అనేది కాదు. మళ్ళీ మీరు చూసుకొని చేసుకోవాలి. ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో వాళ్ళు చూసుకొని చేయాలి. అయితే ఇవి ఏవైతే అంటే పైనుంచి అంటే హై నుంచి ఇప్పుడు పట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పే ఏవైతే ఉన్నాయో బ్లూంబెర్గ్ అని ఒక ఛానల్ ఉంది. వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళు ఏం చేశారు, ఈ కొన్ని రేటింగ్ తోటి కొన్ని కంపెనీలు మనకి లిస్ట్ ఇవ్వటం జరిగింది. ఏది బ్లాక్ ఫ్రైడే షేర్ మార్కెట్లో బ్లూంబెర్గ్ వాళ్ళు అబవ్ 50% కంటే ఎక్కువ తగ్గినటువంటి షేర్లు, వాటి ఎందుకు అనే దానికి రీజన్ ఇవ్వటం, ఆ కంపెనీ పేర్లు చెప్పటం, ధరలు కూడా చెప్పటం జరిగింది. ఇప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ ఉంది, జీ ఛానల్ మనం తెలిసిందే. జీ అది ఇప్పుడు నవంబర్ 28, మనం ఇప్పుడు రికార్డ్ చేసే టైం నవంబర్ 29లో ఉన్నాం. 28 నిన్నటి రేట్లో చూస్తే నవంబర్ 28 ఇప్పుడు 123లో ఉంది. పోయిన సంవత్సరం ఇదే టైంలో 256లో ఉంది. అంటే 52% మైనస్లో దొరుకుతుంది. ఇక తర్వాత హొనాసా కన్జ్యూమర్ అని ఉంది. అది కూడా 252లో ఉంది. ఇప్పుడు 444 నుంచి రావడం జరిగింది. 43% మైనస్లో ఉంది. తర్వాత క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్ ఉంది. అది 987 ఉంది. 1688 రూపాయలు పోయిన సంవత్సరం హైలోకి వెళ్ళటం జరిగింది. 1 year బ్యాక్ 42% మైనస్లో ఉంది. వోడాఫోన్ ఐడియా, ఏదైతే ఐడియా టెలిఫోన్ ఉందో వోడాఫోన్ అంటాం, అది 8 రూపాయలు 37 పైసలు ఉంది. 13 రూపాయలు 28 పైసలు 1 year బ్యాక్ ఉంది. అది 37% మైనస్లో దొరుకుతుంది. తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంకు 994లో ఉంది. 1478 నుంచి ఇప్పుడు 33% డిస్కౌంట్లో దొరుకుతుంది. ఏషియన్ పెయింట్స్ 2459లో ఉంది. అది 3148 నుంచి రావడం జరిగింది. 22% మైనస్లో దొరుకుతుంది. తర్వాత ఇంద్రప్రస్థ గ్యాస్ కంపెనీ 320లో ఉంది. 389 హై నుంచి రావడం జరిగింది. 18% డిస్కౌంట్లో దొరుకుతుంది. దాల్మియా భారత్ ఇది 1821లో ఉంది. 2206 హై నుంచి రావడం జరిగింది. 17% డిస్కౌంట్లో రావడం జరిగింది. అయితే ఈ జీ ఏదైతే ఉందో ఈ సోనీ వాళ్ళు జీని $10 బిలియన్ విలీనం చేసుకునే డిస్కషన్ ఉంది. జనవరి 2024లోనే అక్కడ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 50% పడిపోయింది. ఏది జీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. అయితే వాళ్ళు ఏదైతే డీల్లో డిస్కషన్లు ఉన్నాయో అవి వాళ్ళు గౌరవించలేదని అక్కడ ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఎవరు ఏం చేయలేదు. అది అలానే ఉంది. ఇప్పుడు ఈ జీ ఎంటర్టైన్మెంట్ ఏదైతే జీలు అంటారు, ZEN, దాన్ని కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకేనా. ఇక తర్వాత హొనాసా అని ఉంది. ఇది పోయిన సంవత్సరం నుంచి దాన్ని ఏమంటారంటే మామా ఎర్త్, అది అందరికీ తెలిసినటువంటిది. ఈ మామా ఎర్త్ ఏదైతే ఉందో దాని యొక్క పేరెంట్ కంపెనీనే హొనాసా కన్జ్యూమర్ అనమాట. అది ఇప్పుడు 42% డిస్కౌంట్లో దొరుకుతుంది. అయితే ఇది కొంచెం అంటే అమ్మకాలు పెరిగి ఇప్పుడు రాబోయే రోజుల్లో బాగా వృద్ధిలోకి వస్తుంది. ఎందుకంటే అప్పటికిప్పటికీ ప్రైస్ తగ్గటం జరిగింది, సేల్స్ పెరగటం జరిగింది. అందుకని రాబోయే రోజుల్లో ఇది బాగా పెరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది అన్నమాట. అయితే ఈ ఏదైతే దీన్ని కూడా కొనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఏవైతే పేర్లు చెప్పినామో క్రెడిట్ యాక్సెస్, వోడాఫోన్ ఐడియా, ఈ సంవత్సరం నుంచి వోడాఫోన్ ఐడియా అయితే మామూలుగా తగ్గడం జరిగింది. ఇది టెలికామ్ సంబంధించింది. ఇది బిర్లా గ్రూప్, ఇది అనమాట వోడాఫోన్. తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా. ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఏషియన్ పెయింట్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఏవైతే తగ్గినాయో ఇవన్నీ కూడా మనం ఏం చూడాలి అంటే
మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం తగ్గిందనేది కాకుండా వీటితో పాటు ఫండమెంటల్గా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చెక్ చేసుకోవాలి. దాన్ని చూసుకున్నాకే మళ్ళీ 3 ఉంటాయి: ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్. ఫండమెంటల్ అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు. టెక్నికల్ అంటే గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది చెప్తాయి. దాన్ని చూసుకొని ఇప్పుడు ఇవి ఇచ్చినవి కాకుండా ఇంకా చాలా షేర్లు నిఫ్టీ 50లో అనుకోండి, నిఫ్టీ నెక్స్ట్ 50 అనుకోండి, ఫార్మా, రియల్ ఎస్టేటు, అన్ని సెక్టార్లో కూడా చాలా వరకు ఈ బ్లాక్ సేల్ మాదిరి చాలా షేర్లు పడి ఉన్నాయి. మన పని ఏంటిది, ఏవైతే వాల్యూ ఉన్నాయో, ఏవైతే తక్కువలో ఉన్నాయో, మనకి బ్లాక్ డే మాదిరి సేల్ మాదిరి ఇవి కూడా మనకి కొనుక్కోవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ కొంచెం ఈ డిసెంబర్ మంత్ అంతా కూడా మామూలుగానే ఉంటుంది. ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే తప్ప ఈ కంపెనీని కొనమని కానీ కొనుక్కోమని కానీ మన నుంచి అయితే ఎటువంటి రికమెండేషన్ కాదు. మీరే చూసుకొని కొనుక్కోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.